ఏంటక్క ఇంత డబ్బులు పట్టుకున్నావు అని అనుకుంటున్నారా? ఇది మా ఆగస్ట్ నెల సంపాదన అన్నమాట. హాయ్ అందరికీ, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ చేయండి. లాంగ్ వీడియోస్ పెట్టక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు కొంచెం పని ఎక్కువ ఉండడం వల్ల లాంగ్ వీడియోస్ పెట్టలేదు, షార్ట్స్ వీడియోస్ పెట్టిన. ఏంటంటే ఈ వీడియోలో మేము ఆగస్టు నెల అంతా చాలా కష్టపడ్డాము. ఆ ఆగస్ట్ నెల అంతా కష్టపడ్డందుకు మాకు అయితే ఇంత అమౌంట్ అయితే వచ్చింది. ఇది మొత్తం మా ప్రాఫిట్స్ అయితే కాదు, దీంట్లో మా ప్రాఫిట్స్ ఉన్నాయి, నేను పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా ఇందులోనే ఉన్నాయి. పర్వాలేదు, మేము పెట్టుబడి పెట్టిన దాంట్లో నుంచి మాకు వచ్చిన అమౌంట్ అయితే పర్వాలేదు అనిపిస్తుంది. మేము కష్టపడ్డందుకు మాకు వచ్చిన అమౌంట్ అయితే బాగానే అనిపించింది. అందుకే మీకు ఈ వీడియో చేసి చూపిద్దామని అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ. అలాగే మన ఛానల్లో ఇంకొక 1000 మందికి దగ్గరలో ఉన్నాము, 1000 మంది సబ్స్క్రైబర్స్కి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి. చాలా కష్టపడ్డామండి ఈ డబ్బుల కోసము. రాత్రి 11-12 గంటల వరకు కూడా చేసిన రోజులైతే ఉన్నాయి. ఇద్దరు చిన్నపిల్లల్ని పెట్టుకొని మేము ఈ బిజినెస్ అయితే చేస్తాము. నేను మా అత్తమ్మ వాళ్ళు ఇద్దరు కలిపి ఇదైతే చేస్తాం. ఇట్లా పిల్లల్ని చూసుకుంటూ పిల్లలు పడుకున్న తర్వాత ఈ పని అయితే చేసుకున్నాము. మా అత్తమ్మ వాళ్ళు అయితే కవర్స్లో వేసిస్తారు అన్ని మసాలాలు. నేను అట్టలకైతే పిన్ కొట్టేసి చేసుకుంటాము. ఇవి అట్టలైతే హోల్సేల్గా మనం మసాలాలన్నీ కొనుక్కొచ్చుకొని ఇలా కవర్స్లో వేసి ప్యాకింగ్ అయితే చేసుకుంటాము. అట్టలు కవర్స్ మనకు హోల్సేల్ షాప్లోనే దొరుకుతాయి. అవి తీసుకొచ్చి నాకు కావాల్సిన సైజులో అవి కట్ చేయించుకొని తీసుకొచ్చుకొని ఇలా ప్యాకింగ్ అయితే చేసి హోల్సేల్ షాప్స్కి వేస్తాను. మామూలు షాప్స్కి అయితే వేయను, ఎందుకంటే మామూలు షాప్స్లో వేస్తే మనకి కొన్నే తీసుకుంటారు, మనకు ఎక్కువ అమౌంట్ అయితే రాదు. అదే హోల్సేల్ షాప్లో అయితే ఒకేసారి డజన్స్ లెక్క తీసుకుంటారు అనమాట. డజన్స్ లెక్క తీసుకుంటే ఒకేసారి 2-3 డజన్స్ అయితే ఒకేసారి తీసుకుంటారు. అప్పుడు మనకు కొంచెం డబ్బులు అనేది కనిపిస్తాయి. హోల్సేల్ షాప్స్కి వేసుకున్నట్లయితే మనకు కొంచెం బాగా అనిపిస్తుంది. అదేనండి ఈరోజు ఈ వీడియోలో చెప్పాలనుకున్నది. మేము ఆగస్టు నెల అంతా కష్టపడ్డందుకు మాకైతే ఇంత అమౌంట్ వచ్చిందని. ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్. ఏం దేంట్లో సంపాదిస్తారో అని మీకు డౌట్ వస్తుంది కదా. కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే, ముందు నుంచి ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే వాళ్ళకైతే తెలుసు మేము ఏం చేస్తున్నాం అనేది. తెలియని వాళ్ళ కోసము మేము మసాలా ప్యాకింగ్ అయితే చేస్తాము. అట్టలకి చేసి హోల్సేల్ షాప్స్కి అయితే వేస్తాము. అది ఆగస్ట్ నెల మొత్తం కలిపి మాకు ఇన్ని డబ్బులు అయితే వచ్చినాయి. చాలా కష్టపడ్డాము. ఒక్కోసారి అయితే నైట్ కూడా 11-12 వరకు కూడా చేసిన రోజులు అయితే ఉన్నాయి. అట్లా కష్టపడ్డందుకు మాకైతే ఇన్ని డబ్బులు అయితే వచ్చాయి. చూడండి, చాలా కష్టపడ్డామండి ఇన్ని డబ్బులు రావడానికి. ఇది ఓన్లీ మా ప్రాఫిట్స్ అన్నమాట. దీంట్లో మేము మా పెట్టుబడి అయితే పక్కన పెట్టేసినాము. పెట్టుబడి పెట్టిన తర్వాత మిగిలిన అమౌంట్ ఇది. పర్లేదు, బాగానే వచ్చాయి డబ్బులు కష్టపడ్డందుకు. నేను మా అత్తమ్మ వాళ్ళిద్దరూ పిల్లల్ని ఇద్దరిని పెట్టుకొని అయితే ఈ బిజినెస్ అయితే చేస్తున్నాము. ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నప్పుడు ఏదో ఒకటి చేయాలనేది అందరికీ అనిపిస్తుంది కదా. అందుకోసమే ఖాళీగా ఉండలేక ఇదైతే చేస్తున్నాము. పిల్లల్ని పట్టుకుంటూ అలాగే ఇదైతే చేస్తూ ఉంటాము. పిల్లలు పడుకున్న తర్వాత అయితే ఇవి ప్యాకింగ్ అయితే చేసుకుంటాము. మా అత్త వాళ్ళు కవర్లలో వేసి పెడతారు, నేను అవన్నీ అట్టలకి పిన్ చేసేసుకుంటూ ఉంటాము. అలా మేమైతే ఈ బిజినెస్ని చేసుకున్నాము. అందుకు మేము కష్టపడ్డందుకు మాకు వచ్చిన అమౌంట్ ఇది. చాలా కష్టపడ్డాము, అందుకే మాకైతే ఇంత అమౌంట్ వచ్చింది. హోల్సేల్ షాప్లో అయితే మేము మసాలాలన్నీ కొనుక్కొచ్చి కవర్స్ అట్టలు కూడా మాకు కావాల్సిన సైజులో చేసుకొని కట్ చేపించుకొచ్చుకొని అక్కడే ఇంటికి తీసుకొచ్చి మేము అట్టలకి పిన్ కొట్టేసి హోల్సేల్ షాప్స్కి అయితే వేస్తాము. మేము స్టార్టింగ్లో 1-2 షాప్స్కి అయితే వేసినాము. ఇప్పుడు ఒక 5-6 షాప్స్కి లేదా ఒక 7 షాప్స్ కూడా తీసుకుంటారు ఒక్కోసారి. అలా కొంచెం ఇంప్రూవ్ ఉంది, ఇంకా కొంచెం ఇంప్రూవ్ కావాలని అనుకుంటున్నాము. అంతే అండి ఈ వీడియో.
థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే, మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి లైక్ చేయండి, సపోర్ట్ చేయండి కొంచెం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.